హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీకు కోడి కాళ్ళతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, ఈ కాళ్ళతో అనేది ఎన్ని రెసిపీస్ చేసుకుంటారో, సొరవ తీసుకుంటారు, అలాగే ఇప్పుడైతే పకోడీలు కూడా వేస్తున్నారు కదా. కానీ ఇవి తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు, మోచేతులు, మోకాళ్ళ నొప్పులు చాలా నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి చాలా మంచిది ఇది. ఇందులో జిగురు పదార్థం అనేది ఉంటుంది. దానివల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. చికెన్ షాప్ దగ్గర అడిగితే ఇస్తారండి, వాళ్ళని క్లీన్ చేసి ఇమ్మంటే ఇస్తారు. లేదంటే మీరు తీసుకొచ్చేసి ఇంటి దగ్గర వేడి నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు వేసి ఇలా తీస్తే పైన ఈ పొట్టంతా ఇలా నీట్గా వచ్చేస్తుందండి. పెద్ద కష్టమే ఉండదు, ఈజీగా తీసుకోవచ్చు. సరేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ కాళ్ళకూర చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఉల్లిపాయలు అండి, 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కొంచెం కరివేపాకు, 2 టమాటాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడరు, గ్రీన్ చిల్లీ అండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎక్కువ చేస్తున్నాను. సరేనండి, సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయినాక, నా వాయిస్ మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదు నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా కొంచెం డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీనిలో వచ్చేసి ఆనియన్ చేసుకుంటున్నాను నేనైతే. వీటిని బాగా ఫ్రై చేసేసుకున్నాం. అనుకుంటారు వచ్చి కోడికాళ్ళ అలా అనుకుంటారండి. అలాంటి వాళ్ళు చెప్తున్నాను, ఒక్కసారి యూట్యూబ్ సెర్చ్ చేసి కోడికాళ్ళ కూర అని కొట్టి చూడండి. అసలు వీటితో ఎన్ని రెసిపీస్ అంటే అన్ని రెసిపీస్. ఎందుకంటే మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఏ కర్రీ అయినా తినాలండి, అంతేగాని కామెంట్ చేయకూడదు కదా. మనకి ఇష్టం లేకపోతే తినడం మానేయాలి, కానీ తినేది కాబట్టి చేయని అయితే అసలు అనకూడదు. ఇప్పుడు మా అమ్మమ్మ చెప్తుండేది, మనం తిన్నప్పుడు దాన్ని చిచ్చి అనకూడదంట. ఓకేనా అండి, చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇలా ఆనియన్స్ వేసుకున్నాను కదండి, అవి ఫ్రై అవుతున్నాయి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి కొంచెం అడుగంటుతుందండి, మీరు అలా తిప్పుతూనే ఉండాలి అంటుకోకుండా. ఇప్పుడు నేను వచ్చేసి టమాటాలు వేసానండి, ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే బాగా సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది, అది ఫోను దగ్గరికి. మ్యాక్సిమం ఇలా ముక్కలు చేయరు, నేనైతే నా పీసెస్ని చేసుకున్నాను. తినడానికి బాగుంటుంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని. ఇలా 2 పీసుల కింద చేసుకోకపోయినా పర్వాలేదు, బాగుంటుందండి. అల్లం వేసిన తర్వాత ఎప్పుడైనా అరగంటుందండి, దగ్గర చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, అలానే మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడే వేసుకున్న తీసేసుకొని తిప్పుకున్న తర్వాత చికెన్ వేసేసుకోవడానండి. మీకు వంట వీడియో బోరింగ్గా ఉంటే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రాసెస్ అనేది మీకు తెలియాలని నేను ఏమీ ఎడిట్ చేయట్లేదండి. నేను ఎలా అయితే తీసిన వీడియో అలానే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఏ విధంగా వండుతారో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది ఇలా తిప్పుకున్న తర్వాత ఇలానే 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకుంటే దీనిలో కొంచెం వాటర్ వస్తాయండి. అవి ఎగిరిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లోజ్ చేయడం వల్ల దీనిలో కొంచెం వాటర్ అనేది వస్తున్నాయి కదా, కనిపిస్తున్నా. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయింది, బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది అప్పుడు మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి. కర్రీ వండుకుంటే మంచి స్మెల్ వస్తుంది. కొంతమందికి ఇలా కర్రీ ఇష్టం మీకు చెప్పండి. ఓకే అండి, వాటర్ అనేది బాగా ఎగిరిపోయింది. నేను ఇప్పుడు వచ్చేసి ఉప్పు ముందు కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో ఉప్పు ఎక్కువ అసలు తినలేము. మ్యాక్సిమం తక్కువనే పడుతుంది ఉప్పు. చూసారు కదా, సరిపడ ఉప్పు.
సరిపడ పసుపు, అలానే తగినంత కారం. మీరు తినేదాన్ని బట్టండి, ఎప్పుడు చెప్తాను కదా అదే, మీరు ఎంత తినగలిగితే అంత కారం అనేది వేసుకోండి. నేనైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయట్లేదండి, అంత ప్రాసెస్ అనేది నేను ఏది ఎడిట్ చేయకుండా పెడుతున్నాను. ఏమనుకోకుండా, కొంచెం లాంగ్ అయినా మీకు ఇష్టమైతే చూడండి. చూసారు కదండి, ఇలా బాగా ప్రతి ఒక్క పీస్కి ఉప్పు కారం అన్నీ బాగా అంటిన తర్వాత 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువనే వేసుకోవాలి, చక్కగా గ్రేవీ కింద వస్తుంది. అలానే ఇది ప్రతి ఒక్క పీస్ బాగా ఉడుకుతుందండి, అందుకోసం అంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకుంటాను. మధ్యలో ఒక్కసారి ఈ విధంగా మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. ఒక్కసారి తిప్పుకుంటే చాలండి, ఇంకా అసలు అని తిప్పవసరం ఉంటుంది. నేను దీనిలోనే ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఏమైనా ఉంటే వేసుకోండి. ఇంకంతే అండి, మూత పెట్టేసుకుని ఇది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత పులుసు కట్టేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా దగ్గరికి అయిపోయింది, ఇంకా కట్టేసుకోవడమే. ఇంకా మసాలా ఏం వేసుకోవసరం లేదు, అయిపోయింది కదా, ముందే అన్నీ వేసేసాం కాబట్టి. వేసుకుంటే లాస్ట్లో చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవడం అండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు నేను వచ్చేసి రాగి సంగటి తీసుకున్నాను. రాగి సంగటి ముద్దలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా విటమిన్ రిచ్ ఫుడ్ అన్నమాట. రాగి సంగటి కోసం మీకు చెప్పవసరం లేదు కదా. అలాగే నాటుకోడి గుడ్డు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ, ఆనియన్, లెమన్, సూపర్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో, మీలో ఎంతమందికి ఈ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో, కుకింగ్లో ఏం కర్రీస్ ఉండాలో నాకు కామెంట్ చేసేయండి. మ్యాక్సిమం నేను వండుతాను. అందరికీ అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మాత్రమే వండుతాను. యాక్చువల్లీ కావాలంటే దీనిలో కొబ్బరి, జీడిపప్పు అన్నీ మిక్స్ పెట్టి వేసుకోవచ్చు. కాదంటే అవన్నీ అవైలబుల్ ఉండవు కదండి. కాబట్టి మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వండుకునేలా నేను చెప్తున్నాను. సరేనండి. ఈటింగ్ టైం లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలా ఒక ముద్ద కింద తీసుకోవాలి, దానిలో కలుపుకోకూడదు. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ముద్ద కింద చుట్టుకొని గ్రేవీలో డిప్ చేసుకొని గ్రేవీలో అలా మింగేయడం అండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.